హలో అండి అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? కోడిగుడ్డు, ములక్కాయ టమాటా. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. అది కూడా నాటుకోడి గుడ్డనమాట. నాకైతే ఆర్గానిక్ నాటుకోడి గుడ్లు దొరికినాయి. అందుకే కూరొండేశాను. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిలేసి, పోపు వేసి, తాలింపు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి, కరివేపాకు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కొద్దిగా మగ్గనివ్వండి. మూత పెట్టి 5 నిమిషాలు సిమ్‌లో పెడితే చక్కగా ఉల్లిపాయ మగ్గిపోయిద్ది. మూత తీసి కొద్దిగా చెమ్మారేదాకా ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరిగిన టమాటో కూడా అందులో వేసేసి, టమాటా ముక్క మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం వేసిన టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మూత తీసేసి ఒక్క 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా నీరేమన్నా ఉంటే ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసి రెడీగా పెట్టుకొని ఉంచుకున్న ములక్కాయ ముక్కలు ఇందులో వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో వదిలేసారంటే ములక్కాయ ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి ములక్కాయ ముక్కల్ని ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. చూడండి నేను సిమ్‌లోనే పెట్టి మగ్గించాను. లేత ములక్కాయ చక్కగా త్వరగా మగ్గిపోయింది. భలే తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీ కారానికి మీరు తినేదాన్ని బట్టి చూసుకొని కారం వేసుకోండి. ఈ కారం కూడా పచ్చివాసన రాకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోండి. నేను చింతపండు గుజ్జు ఆల్రెడీ తీసి పెట్టుకొని ఉంచుకున్నాను. సో, అది యాడ్ చేయాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసి, కొద్దిగా చింతపండు గుజ్జు వేశాను. మీరిక్కడ చింతపండు పులుసు పిండేసుకోండి సరిపోయిద్ది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఆ పులుసంతా మగ్గేదాకా ఉంచిన తర్వాత ఉడకపెట్టి పక్కన పెట్టి ఉంచుకున్న కోడిగుడ్డుకి పెంకు తీసేసి చక్కగా మగ్గిపోయిన ఈ పులుసుని ఒక్కసారి కలిపేసేసి ఆ గుడ్లు తీసుకొచ్చి ఇందులో వేసేయండి. మీకు పులుసు సరిపోయిద్ది అనుకుంటే సరే, లేదు పులుసు ఎగిరిపోయింది అనుకుంటే ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసుకోండి. నేను పులుసు అంతా ఎగిరిపోయినట్టు అనిపించింది. సో, అందుకని ఒక్క టీ గ్లాస్ వాటర్ పోసాను. ఇంకొక టీ గ్లాస్ వాటర్ పోసి కొద్దిగా గరం మసాలా వేసి కలిపేసేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో చక్కగా మగ్గిందంటే కోడిగుడ్లకు మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుంచాం కదా! చక్కగా పులుసు పీల్చుకుంటుంది. మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ పులుసు చిక్కపడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి కట్టేయడమే. వేడి వేడి నాటుకోడి గుడ్డు, ములక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.